హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాధాస్ రవి యూట్యూబ్ ఛానల్. మరి ఒక యూస్ఫుల్ మొక్కతో మీ ముందుకు రావడం జరిగిందండి. అదేంటంటే కలబంద. కలబంద అనేది మాకు తెలీదా ఈ విషయం అనుకుంటారు అందరూ. బట్ అందరికీ తెలుసు. చాలామంది ఏంటంటే ఇప్పుడు నేనైనా అంతేనండి, ఖచ్చితంగా యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేయలేం. కానీ బెనిఫిట్ తెలిస్తే ఖచ్చితంగా యూజ్ చేయకుండా మానేయలేం. అదేంటంటే ఫస్ట్ దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. దాని తర్వాత యూజెస్ చెప్తాను మీతో. ఏం లేదండి, చాలా సింపుల్. ప్రతి ఒక్కల ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ మొక్క. ఆ మొక్కని చిన్నగా కట్ చేసుకుని కలబందని దాని మొత్తం గుజ్జు తీసేసి 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ షుగర్ కలపండి. షుగర్ కలిపిన తర్వాత మొత్తం 2 మిక్స్ అయ్యేలా ఉంచుకొని మిక్సీలో వేసినా ఓకే అండి. లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో తీయడం అయినా ఓకే. లేదంటే కనుక మన దువ్వెన ఉంటుంది కదా, దాంతో అయినా తీసుకోవచ్చు. గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత అది మొత్తం మన జుట్టుకి నీట్గా మొత్తం పట్టించేయాలండి. జుట్టు మొత్తం పట్టేలాగా మన కుదుళ్ళ వరకు పట్టించాలి. తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ చేయండి అండి, మీ విల్లింగ్ని బట్టి. దీనివల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఏముందిలే మాకు యూజెస్ తెలుసు కదా అంటారా? బట్ మీకు తెలియని కూడా నేను చెప్తానండి, అవేంటో తెలుసుకుందాం. మన కలబంద అనేది ఓన్లీ జుట్టుకే కాకుండా గోర్లకు కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా మన లిప్స్కి కూడా యూజ్ అవుతుంది. మన చర్మానికి కూడా యూజ్ అవుతుందండి. చర్మానికి ఏంటంటే సేమ్ ఇట్లా షుగర్ కలిపిన పేస్ట్ని చర్మానికి కూడా యూజ్ చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది. లిప్స్ ఏంటంటే చాలా మృదువుగా అవుతాయండి లిప్స్కి యూజ్ చేయడం వల్ల. చాలామందికి మేబీ తెలుసో తెలీదో, నాకు తెలియదు ఈ విషయం. జెంట్స్ షేవ్ చేసుకుంటారు కదండి గడ్డానికి ఒక్కొక్కసారి మనకి ఏంటంటే గాయాలు అవుతాయి చిన్న చిన్నగా. ఆ గాయాలను కూడా వెంటనే ఇవి మానేలా చేస్తాయి ఈ పేస్ట్ని కనుక అప్లై చేసుకుంటే. అదేవిధంగా మన పెద్దవాళ్ళకి కానీ చాలామందికి ఇప్పుడు వింటర్ కాబట్టి మన కాళ్ళు అనేవి తొందరగా పగిలిపోతాయి. ఆ పగిలిపోయిన తర్వాత నైట్ టైము ఈ పేస్ట్ని కనుక అప్లై చేస్తే చాలా స్మూత్గా అవుతాయండి. సో కంపల్సరీ ఇది యూజ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉందో కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు తెలిసినవి కూడా అన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. సో మీకు ఇంకేమైనా తెలిస్తే కనుక కలబంద వల్ల యూజెస్ ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ కలబందని యూజ్ చేయడానికి అట్లీస్ట్ ప్రయత్నించండి. జెంట్స్ అయినా లేడీస్ అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నాయి కదా అని చెప్పి మనం యూజ్ చేయం. దానివల్ల యూజెస్ తెలియక యూజ్ చేయండి. ఖచ్చితంగా ఎలా ఉందో రిజల్ట్ కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్,